భేటీ షురూ అయింది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మంత్రులు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ విధి విధానాల ఖరారు, రైతు భరోసాతో పాటు రైతు కార్పొరేషన్ ఏర్పాటుపై చర్చిస్తున్నారు. అలాగే బడ్జెట్ సమావేశాలు, రాష్ట్ర కొత్త చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం పైన కేబినెట్ లో చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అటు ఖరీఫ్ సాగు ప్లాన్ పై కూడా డిస్కషన్ చేస్తున్నారు. తెలంగాణ కేబినెట్ భేటీ షురూ అయింది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మంత్రులు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో 2 లక్షల రుణమాఫీ విధి విధానాల ఖరారు, రైతు భరోసాతో పాటు రైతు కార్పొరేషన్ ఏర్పాటుపైన చర్చిస్తారు. అలాగే బడ్జెట్ సమావేశాలు, రాష్ట్ర కొత్త చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం పైన కేబినెట్ లో చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అటు ఖరీఫ్ సాగు ప్లాన్ పై కూడా డిస్కషన్ కొనసాగిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, తెలంగాణ కేబినెట్ భేటీలో ఏ అంశాలు చర్చకు వస్తున్నాయి, డీటెయిల్స్ ఏంటి? ఎస్ రేణు, మరికాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియట్లో కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఈ యొక్క కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం టాప్ ప్రియారిటీ తీసుకున్నటువంటి 2 లక్షల రుణమాఫీ పైన ఒక కీలకమైనటువంటి అభిప్రాయంపై పూర్తి స్థాయిలో కూడా కేబినెట్లో చర్చించబోతున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్గా ఉన్నప్పటి నుంచి 2 లక్షల రుణమాఫీ ఇస్తామని కూడా ఎన్నికల హామీ ఇవ్వడం జరిగింది. అది ఆగస్టు 15 లోపు ఇస్తామని కూడా స్పష్టం చేసిన దరిమిలా దానికి సంబంధించిన నిధుల సమీకరణ ఎట్లా చేయాలి దానిపైన కూడా పూర్తి స్థాయిలో కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. దానికోసం రైతు కార్పొరేషన్ ఒక ఏర్పాటు చేసి దాని ద్వారా ఫండ్ క్యాంపెయిన్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఈ కేబినెట్ సమావేశంలో రైతు కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు కోసం ఈ కేబినెట్లో కీలకమైన విధానపరమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 54 లక్షల మంది రైతులు ఉన్నారు. వారికి 30 నుండి 35 వేల కోట్ల రూపాయల వరకు కూడా ఈ యొక్క 2 లక్షల రుణమాఫీ కోసం ఇచ్చే అవకాశం ఉంది. సో దానికి సంబంధించిన అంశాల్లో ఇప్పటికే అధికారులందరూ కూడా ఒక రూట్ మ్యాప్ను తయారు చేయడం జరిగింది. రుణమాఫీ విషయంలో ఇతర రాష్ట్రాల్లో అవలంబిస్తున్న విధానాలన్నింటినీ కూడా అధ్యయనం చేసిన తర్వాత రాష్ట్రంలో బెటర్ ఏది ఉంటుంది, బెటర్ ఆప్షన్ ఏది అన్నపైన కూడా పూర్తి స్థాయిలో అయితే ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది. సో ఈరోజు ఆ అంశం పైన క్యాబినెట్లో చర్చించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇక 2 లక్షల రుణమాఫీ అంశం పైన కూడా కట్ ఆఫ్ డేటు ఎప్పటి నుంచి ప్రారంభించాలి అన్న దానిపైన కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చించే అవకాశం అయితే కనబడుతుంది. అంటే ప్రభుత్వం ఏర్పడి 2023 డిసెంబర్ 7వ తారీఖున ప్రభుత్వం ఏర్పడింది, ప్రజాప్రభుత్వం, ఇందిరమరాజ్యం. సో అప్పటి నుంచి ఇవాళ లేకపోతే సోనియా గాంధీ బర్త్డే డిసెంబర్ 9వ తారీఖు 2023 నుంచి కూడా అమలు చేయాలి దానిపైన కూడా ఈరోజు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అంటే కట్ ఆఫ్ డేటా అప్పటి నుంచి 2 లక్షల రుణమాఫీ ఉన్నటువంటి రైతులందరికీ కూడా మాఫీ చేసేందుకు కూడా ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. దానికి సంబంధించిన అంశాలు ఇప్పటికే కీలకమైనటువంటి అటు వ్యవసాయ శాఖ అధికారుల నుంచి నివేదికలు తెప్పించుకున్నారు. సో సంక్షోభంలో ఉన్నటువంటి వ్యవసాయాన్ని సంక్షేమ రంగంగా మార్చే లక్ష్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. అదేవిధంగా వ్యవసాయం దండగా అన్నటువంటి గత పాలకులు వ్యవసాయాన్ని పండుగ చేసే లక్ష్యంగా ముందుకు పోతున్నటువంటి సందర్భం కనబడుతుంది. అందుకోసం ఆగస్టు 15వ తారీఖు లోపు 2 లక్షల రుణమాఫీ ఇచ్చేందుకు అయితే సిద్ధం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం మరోటి అంశం పైన కూడా చర్చించే అవకాశం అయితే తెలుస్తుంది. ఆగస్టు 15వ తారీఖు లోపు ఈ ఫేస్ మేనర్గా అంటే 50,000 తీసుకున్నటువంటి రైతులు ఉన్నారు, 75,000 తీసుకున్న వాళ్ళు రైతులు ఉన్నారు, 1,00,000 రూపాయలు తీసుకున్నటువంటి రైతులు ఉన్నారు. వారందరూ కూడా 2 లక్షల లోపు సంబంధించినటువంటి రుణ గ్రహీతలుగా ఉన్నారు. వారికి ఎట్లా ఇవ్వాలనిపైన కూడా ఈరోజు చర్చించే అవకాశం అయితే కనబడుతుంది. లేదా ఒకేసారి 2 లక్షల రుణమాఫీ ఇచ్చేందుకు కూడా చేయాలా, లేకుంటే ఫేజ్ మేనర్ ఇవ్వాలా, లేకపోతే 2 లక్షలకు సంబంధించిన అంటే ఆగస్టు 15 తారీఖు వరకు ఉన్న వాళ్ళందరికీ ఒకేసారి చేయాలనిపైన కూడా ఈరోజు క్యాబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. ఏదైనప్పటికీ ఇది ఒక టాప్ ప్రియారిటీ. ఈరోజు క్యాబినెట్ సమావేశంలో ఇది ఒక్కటే ఉంటుంది. దీంతో పాటుగా మరొక అంశం రైతులకు సంబంధించింది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత పంటకు సంబంధించి రైతులకు భరోసా ఇస్తబోతుంది. రైతు భరోసా కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టబోతుంది ఈ యొక్క ఖరీఫ్ సీజన్ నుంచి వర్షాకాల పంట సందర్భంగా. అయితే ఎవరికి ఇవ్వాలి, 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి ఇవ్వాలా, లేకుంటే
గత ప్రభుత్వాలు నాన్ కల్టివేషన్ ల్యాండ్ గుట్టలు కొండలు లోయలకు కూడా గత ప్రభుత్వాలు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం